వినియోగదారులకు అన్ని విధాలా అండగా నిలబడేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు మంత్రి నాదెండ్ల. రైతు బజార్లో తక్కువ ధరకే బియ్యం విక్రయిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు సబ్సిడీ ధరల్లో బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. మార్కెట్లో బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం 62 ఉంటే ప్రభుత్వం విక్రయ కేంద్రాల్లో 52 రూపాయలకే ఇస్తున్నామని చెప్పారు. వినియోగదారులకు అన్ని విధాలా అండగా నిలబడేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు మంత్రి నాదెండ్ల. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ మంత్రితో ఫేస్ టు ఫేస్. విజయవాడ ఏపీ ఐఐసి రైతు బజార్లో తక్కువ ధరల బియ్యం విక్రయాలను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ఉపయోగం జరగబోతోంది, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. సార్, ఎక్కడ లేని విధంగా ఒక కొత్త ఇనిషియేషన్ తీసుకున్నారు. దీని ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి ఉపయోగం జరగబోతుంది? అంటే రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి బియ్యం అమ్మేటప్పుడు ధరలు బాగా పెరిగిననే సమాచారం మాకు అందినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సూచనలతోటి ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసుకుని ధరల స్థిరీకరణ పైన ఎప్పటికప్పుడు మేము నియంత్రించే విధంగా చర్యలు తీసుకుంటానే వస్తున్నాం. అయితే దీని గురించి ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్తో కూడా మేము చర్చలు జరిపి 64-65 రూపాయలు పర్ కిలో అమ్ముతున్న బీపీటీ స్టీమ్ బియ్యాన్ని కేవలం 52 రూపాయలకే ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని వాళ్ళతో చర్చించిన తర్వాత నిర్ణయానికి వచ్చాం. అదేవిధంగా రా రైస్ బీపీటీ రా రైస్ ఏదైతే ఉందో పచ్చి బియ్యం అది 50 రూపాయలకే పర్ కిలో అందించే విధంగా రాష్ట్రంలో ఉన్న 150 రైతు బజార్లు 500 రైస్ మిల్ అవుట్లెట్ల దగ్గర మేము దీన్ని ప్రారంభించాం. ఈ రోజు నుంచి ఇది ఒక చక్కటి కార్యక్రమం. ప్రజలకి ఒక భరోసా కల్పించే విధంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సార్, మీరు ప్రారంభించిన వెంటనే కూడా ప్రజలందరూ కూడా దీన్ని చాలా చక్కగా యూటిలైజ్ చేసుకుంటా ఉన్నారు. ఇంకా ఎన్ని అవుట్లెట్స్ పెంచబోతున్నారు? అంటే రాష్ట్రంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన ఒక అద్భుతమైన వెసులుబాటు. ఎప్పుడైతే కన్విన్స్ చేశామో రైస్ డైవర్షన్ జరగకూడదు, పీడీఎస్ రైస్ డైవర్షన్ జరుగుతోంది, నాణ్యత పెంచాలి అనే దానిపైన లోతుగా మేము అనేక మంది శాస్త్రవేత్తలతోటి క్షేత్రస్థాయిలో ఉన్న వినియోగదారులతోటి మాట్లాడిన తర్వాత మేమందరం కూడా స్టీమ్ రైస్ ప్రవేశపెడితే బాగుంటుందని నిర్ణయానికి వచ్చాం. సో ఆల్రెడీ 10% నూకలు ఉన్న బియ్యం సరఫరా చేయడం పీడీఎస్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోనే మనం ప్రవేశపెట్టినప్పుడు దాన్ని అంగీకరించి కేంద్ర ప్రభుత్వం ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారని ఈ ఖరీఫ్ నుంచి దేశవ్యాప్తంగా దాన్ని విస్తరించబోతున్నారు. సో స్టీమ్ రైస్తో పాటు ఈ బీపీటీ రైస్ అదేవిధంగా పీడీఎస్ రైస్ని కూడా అందుబాటులో తీసుకురావాలని నిర్ణయం మేము చేసినప్పుడు కాకినాడ జిల్లాలో దాన్ని ఒక ప్రయోజనాత్మకంగా ప్రవేశపెట్టమని మాకు అందించారు ఆదేశాలు. దాని ప్రకారంగా మేము ఆ కార్యక్రమం చేస్తున్నాం. మిడ్ డే మీల్ ప్రోగ్రాంలో 41,000 ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా 4,000 సంక్షేమ హాస్టల్స్ అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మేము ఈ బీపీటీ ఫైన్ రైస్ రైతాంగం పెద్ద మనసుతో ఏదైతే మాకు బోనస్ లేకుండా మాకు అందించారో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దాన్ని మేము అందిస్తున్నాం. సార్, అంటే స్టేట్లో ఉన్న సిచ్యువేషన్ కి అనుగుణంగా చాలా క్లియర్ ఇనిషియేషన్తో మీరు ముందుకు వెళ్తా ఉన్నారు. కానీ రాష్ట్రంలో రేషన్ మాఫియా ఆగడాలు పెరిగిపోతా ఉన్నాయి. దీనిపైన ఏం చెప్తారు? క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ మరింత పెరగాలండి. పూర్తి స్థాయిలో మాకు అక్కడ ఉన్న అధికార యంత్రాంగం బలంగా లేరు. చాలా చోట్ల వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులన్నీ నింపాలంటే కొంచెం సమయం పడుతోంది. కానీ దాన్ని ఏ విధంగా ముందు వినియోగదారులో మార్పు రావాలన్నప్పుడు నాణ్యతలో కూడా మార్పు రావాలి. అందుకని 25% నూకల నుంచి ఈ రోజు 15% తీసుకొచ్చాం. 15% నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చే నెల నుంచి కేవలం 10%కే మేము కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత మేము అందించగలుగుతున్నాం. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఈ నాణ్యతను చూసి ప్రజల్లో ఒక మార్పు వస్తున్న ఒక నమ్మకం నాలో కలిగింది. డెఫినెట్ గా పీడీఎస్ రైస్ డైవర్షన్ ని ఏ విధంగా అడ్డుకోవాలో రైస్ మిల్లర్స్ కూడా ఆ విధంగానే సహకరిస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే కొంతమంది రైస్ మిల్లర్స్ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోమని వాళ్ళు కూడా తీర్మానం చేసి ఇచ్చారు. దానికి అనుగుణంగా సేల్స్ ట్యాక్స్ డీటెయిల్స్ కానివ్వండి, కరెంటు బిల్లులు కానివ్వండి, వీటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మేము సేకరించుకుని వారిపైన దాడులు చేసి సమాచారం తెప్పించుకున్న తర్వాత కఠినంగా శిక్షించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. సార్, అంటే ఎలినినో ఎఫెక్ట్ ని ఆసరా చేసుకుని చాలా ప్రైవేట్ షాపులు కూడా అధిక ధరలకు బియ్యం అమ్ముతా ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఎల్నినో ఇంపాక్ట్ ఇంకా రాలేదండి. ఖచ్చితంగా పంట రైతాంగం ఎప్పుడైతే సాగు చేసుకుంటున్నారో వారిపైన ప్రభావం పడుతుందనే సమాచారం అందిన తర్వాత డెఫినెట్గా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా కేబినెట్లో చర్చించినప్పుడు మేము కోరింది ఏంటంటే రైతాంగం దయచేసి
బోరు బావుల ద్వారానే మీరు సాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఈ సంవత్సరం కష్టం. ఎందుకంటే బాగా నిల్వలు తగ్గిపోయినాయి. వర్షాలు కూడా సుమారు 34% తక్కువ పడ్డాయి మనకి వర్షాలు ఈ సంవత్సరం. ఒక్కసారి మీరు సాగు చేసే ముందు, పంట వేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకుని, క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ అధికారులతో మీరు చర్చించుకుని, అక్కడున్న పరిస్థితులను అవగాహన పెంచుకుని మీరు వ్యవసాయం చేస్తే బాగుంటుంది. కొంచెం ఆలోచించాలి. ఎల్ నీనో వలన ఈ ధరలు పెరిగినా మాత్రం నేను ఒప్పుకోను. అందుకని మేము ఇంటర్వెన్షన్ చేశాం. ఎల్ నీనో వలన ధరలు పెరుగుతాయంటే వచ్చే సంవత్సరం పెరగచ్చు, కానీ ఈ సీజన్లోనే పెరగడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కువగా దాని ప్రభావం ఏంటంటే గల్ఫ్లో జరిగిన యుద్ధం, తద్వారా పెరిగిన డీజిల్ ధరలు వాటిపైన ఆధారం చేసుకుని రైస్ మిల్లర్స్లో కొంతమంది ఈ 65 రూపీస్ అమ్మడం అనేది మొదలు పెట్టారు. అది మార్పు తీసుకొచ్చాం. సార్, అంటే స్టేట్ లో ఎల్నినో ఎఫెక్ట్ తో చాలా రంగాలు ప్రభావం అవుతాయి. ముఖ్యంగా మీ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? అది వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ నుంచి చూసుకోవాల్సిన చర్య అండి. కాకపోతే మా దగ్గర నుంచి ఖరీఫ్లో ఏ విధంగా ధాన్యం సేకరణకి మేము సిద్ధం అవ్వాలి, ఎంతవరకు దిగుబడి ఉంటుంది, అంచనాల గురించి మేము ఫోకస్ చేస్తున్నాం. సో అది కేంద్ర ప్రభుత్వంతో మేము అనుసంధానం చేసుకుని ఈ సమాచారాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాం. సార్, అంటే ఫైనల్ గా ఇప్పటికే రాష్ట్రంలో డీమార్ట్ పైన ప్రజలందరూ కూడా డిపెండ్ అవుతున్నారు. దానికి ధీటుగా మీరు మీ మాటలు తీసుకుని వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం ఏంటి? అంటే చాలా వినూత్నంగా ఆలోచించిన ఒక కార్యక్రమం, ప్రజలకు ఉపయోగపడుతుంది. వినియోగదారులకి ప్రత్యేకంగా తక్కువ ధరకి నాణ్యమైన సరుకులు, దాదాపు 64 సరుకులు అందించే విధంగా ఒక కార్యక్రమం చేసుకున్నాం. మాకు 30,000 రేషన్ షాపులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అందులో పైలట్గా ఒక 1000 గుర్తించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్సీసీఎఫ్తో ఒప్పందం చేసుకుని ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఇమీడియట్గా మేము ప్రారంభిస్తున్నాం. తద్వారా వినియోగదారులకి ఒక అద్భుతమైన నాణ్యత కలిగిన సరుకు తక్కువ ధరకే ఇచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. బియ్యం ధరలు నియంత్రించేందుకు అన్ని చర్యలు కూడా చేపడతా ఉన్నాం. దాంతో పాటు సామాన్య మధ్యతరగతి ప్రజలకు బియ్యం అనేది కూడా అందుబాటులో ఉంచాలని చెప్పి కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పి కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తా ఉన్నారు. కెమెరా మురళితో కలిసి వినయ్ ఎన్టీవీ, విజయవాడ నుంచి.